అందరికీ ఈరోజు ఏంటంటే నేను మా అపార్ట్మెంట్ టూర్ చేస్తున్నాను. అది మేము వెళ్ళేటప్పుడు కాదు, ఇంటి నుంచి బయట వచ్చేసినాక చేసామన్నమాట. ఆ టూర్నే మీకు చూపిస్తాను. టూర్ చేసింది కూడా నేను కాదు, మా ఫ్రెండ్ అనమాట. మీకు ఒక వీడియో గుర్తుందా? నా పార్సల్ వీడియో అనమాట. దాంట్లో నా వెనకాల కూర్చొని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కమెంట్ సెక్షన్ లో. రమ్య అది ఆన్ చేయలేదు, తనే అనమాట ఇప్పుడు ఈ టూర్ కూడా చేసింది. మెయిన్ రీజన్ ఏంటంటే, నార్మలీ మేము ఫస్ట్ యూఎస్కి వచ్చిన తర్వాత మేము దిగిన అపార్ట్మెంట్స్ అనమాట. అది దాన్ని అపార్ట్మెంట్స్ అనడం కన్నా ఒక కమ్యూనిటీ అనడం బెస్ట్. దానికంటే బెస్ట్ ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ అనడం ఇంకా బెస్ట్. మొత్తం స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. సెయింట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా ఇదే కాకుండా ఇంటి వైబ్ ఉన్నింది. అక్కడి నుంచి ఎందుకు వచ్చేస్తున్నారు మీరు అనేసి అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. అన్నీ బాగానే ఉంటాయి. కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. అది నాట్ అట్ ఆల్ వర్త్ ఇట్ అనమాట. అందుకే ఇంకా ఎందుకు అక్కడ ఉండడం అని చెప్పి మేము బయట వేరే దగ్గర వచ్చేసాము. యాక్చువల్లీ మా లీజ్ వచ్చి 1 year అనమాట. మేము 6 monthsలోనే మా లీజ్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మేము వేరే చోటకి మూవ్ అయిపోయాము. సో ఆ ప్లేస్ మీకైతే చూపిస్తాను. ప్లేస్ అయితే చాలానే బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ మీరు ఒక ఇంట్లో ఎక్కువ మంది ఉంటే అయితే మీకు కాస్ట్ ఓకే, బట్ మేము లీగల్గా 4 members ఉన్నాం అనమాట. 2 bed 2 bathకి. అలానే ఉండాలి. బట్ మన గురించి తెలిసిందేగా, మనందరూ ఎక్కువ మందే ఉంటాము. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అలా ఉంటే బెటర్. అప్పుడు మీకు కాస్ట్ అనేది కలిసి వస్తుంది. సో ఈ సోదంతా వద్దు, మాకు రూమే ఇల్లే చూపియాలా అంటే మీరు ఫస్ట్ ఇల్లుని చూసేయండి. ఓకేనా? బాయ్ బాయ్. రండి రండిరా రండి ఇది సోఫా. దీంట్లో ఎలా కూర్చోవాలి తెలుసా? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంతా ఇంత తొందరగా ఖాళీ చేస్తాం అనుకోలేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు లోపలికి. ఏంటిది? ఓవెన్ ఒకసారి కూడా వాడలేదు. ఇది డిష్ వాషర్ ఒకసారి కూడా వాడలేదు. మరి ఎందుకురా నీకు? సామాన్లు పెట్టుకోవడానికి వాడినా. అది మైక్రోవేవ్. $55 వాల్మార్ట్ లో కొన్నాము. అరే ఇది దిస్ వన్ యాక్చువల్లీ ఇక్కడ వాటర్ డైరెక్ట్ గా తాకుందని ఇట్లా ప్యూరిఫైయర్ పెట్టుకున్నాం. లైక్ నార్మల్ గా బయట కూడా దొరుకుతాయి, బట్ ట్యాప్ లోనే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి నార్మల్ వాటర్ ఇలా చేస్తే ఇది ప్యూరిఫై వాటర్. ఇంత క్లారిటీగా సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నందుకు ఎన్ని వ్యూస్ వస్తే $100 ఇచ్చేసి నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఓయ్ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ థర్మోస్టాట్. వీ కెన్ అడ్జస్ట్ ది టెంపరేచర్. అంటే ఇప్పుడు వైఫై లేదు ఇంట్లో, సో వైఫై లేకపోతే పని చేయదు అనమాట. వైఫై ఉంటే వర్క్ చేస్తుంది. ఉండు, మన హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్ట్ చేద్దాం. వద్దులే రా. వద్దా? లేదు, ఇది ఒక ఇట్స్ నాట్ క్లోజ్డ్. నో స్టోరేజ్ స్టోరేజ్. ఒక చిన్న స్టోరేజ్ స్పేస్. ఇది ఒక వాష్రూమ్, ఫుల్ బాత్. చెప్పాల్సిన అవసరం లేదా ఏమేమి ఉంటాయో. ఇక్కడ స్టాండింగ్ అన్నమాట. కానివ్వండి. స్టాండింగ్ షార్. ఇది ఒక చిన్న బెడ్రూమ్, బట్ దీంట్లో ఇప్పుడు లైట్ లేదు. కానీ మేము ఇది ఓపెన్ చేయి.
వెలుగు తీసుకొచ్చావు. నాకేం కనపట్టలేదు. ఇంటికి వెలుగు తీసుకొచ్చా. రాట్లేదు, ఇది కట్ చేసి. అది ఇది క్లాజెట్ అన్నమాట. క్లాజెట్ చాలా స్పేషియస్. దీనికన్నా పెద్ద క్లాజెట్ ఉంది పక్క రూమ్ లో, మాస్టర్ బెడ్రూమ్ అది. వస్తున్నా వచ్చేస్తున్నా. అండ్ నాన్న దిస్ ఇస్ అవర్ బెడ్రూమ్. రమ్య అక్కడ, నేను ఇక్కడ పాటలు ఇంకుంటే చిల్ అవుతుంది. ఎలాంటి పాటలు అనుకున్నారు? ఓన్లీ దేవుడి పాటలు. ఓన్లీ దేవుడి పాటలు. చాలా చాలా మంచి పిల్లలు. యా. ఇది పెద్ద క్లాసెట్. దిస్ ఇస్ అ బిగ్ క్లాసెట్. కమ్ ఇన్, షో దెం. అండ్ ఇక్కడ మిర్రర్. ఈ మరకలు చూస్తే అర్థమవుతున్నాయి కదా, లైక్ కొంచెం కొంచెం హెయిర్ కూడా ఉంది. ఓ ఇంకా ఉందా? క్లీన్ చేసాము బట్ స్టిల్ దెయ్యం వచ్చిందేమో. అవి ఉండొచ్చు. అండ్ ఇది ఒక చిన్న యాక్సెసరీ స్టోర్ చేసుకోవడానికి మిర్రర్. అండ్ ఇది వాష్రూమ్. లైట్ ఆన్ చేయి. ఇది దీని గురించి. ఇది కూడా ఇది వరకు షవర్, ఇది ఎక్స్ట్రా ఫిల్టర్ అన్నమాట. హాట్ వాటర్ వస్తుంది కదా, సో ఫిల్టర్ పెట్టించుకున్నాం. మా హెయిర్ లాస్ ఎక్కువ అయింది. ఓ షిట్ మ్యాన్. ఇప్పుడు మేము కొత్త ఇంటికి మూవ్ అయ్యాం కదా, అక్కడ కూడా అలానే ఉంది, హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. సో ఇది హాల్వే. అరే ఇప్పుడు అలాగే ఇచ్చేయాల్సిందే నా ఇల్లు, మళ్ళీ రెంట్ కట్టేవాటర్ ఇవ్వకపోతే. కానీ ఇచ్చేద్దాం అలా ఇచ్చేద్దాం. వరుణ్ హాయ్. నేను చాలా మిస్ అవుతున్నా ఇంటిని. ఇది ఎంట్రన్స్ తర్వాత ఉండే షూ స్టోర్ చేసుకోవడానికి. యూట్యూబ్ ఛానల్ పెట్టండి. జారుకుంటూ వచ్చాను. పొద్దున్న నేను క్లాస్ వెళ్ళాను, ఫస్ట్ లేదా తర్వాత క్లాస్ అంటే నేను ఆల్రెడీ పైన డాగ్ ఉంది, లేకుంటే వాళ్ళు వాటర్ పోసారో. చెప్పు బ్రిడ్జి, వై ఇస్ దట్ ప్యాచ్ వర్క్ ఇస్ ఓవర్ దేర్? పైన ఇంటి వాళ్ళకి డాగ్ ఉంది అనమాట, సో అది సుస్సు పోసినట్టుంది, అందుకే అది వచ్చింది. వెరీ గుడ్. అక్కడ మా పూజ గది ఉండేది. ఇప్పుడు మనం మరకలు చెప్పామనుకో మన కర్మ, సో చెప్పకూడదు అలాంటివి.